ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్. ఇక్కడ కిడ్ కొన్నాడికి ఈ సినిమా రావద్దు. తేజుతో మాట్లాడి పెద్దతనం వచ్చింది ఏంటో సడన్ గా మధ్యలో. సారీ నవ్వు. తేజుతో మాట్లాడి తనల్ని పొడిచే క్వశ్చన్స్ అడిగి పొడిచే క్వశ్చన్స్ అడిగి తను ఏం చెప్తుందో అవి తర్వాత రీల్స్ లో పెట్టుకొని ఈ ఇంటర్వ్యూని ఎలా కూడా ఫేమస్ చేద్దాం. ఓకేనా? బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. వచ్చేసా. ఎవరు నువ్వు? లేటెస్ట్ స్టార్ట్. ఎలా ఉంది ఏంటి నీ లైఫ్? స్టూడియోనా లైఫా? నీ లైఫ్ ఎలా ఉంది? లైఫ్ రకరకాలుగా ఉంది మాస్టర్. నా లైఫ్ లో హ్యాపీయెస్ట్ ఇయర్ ఇదే, సాడెస్ట్ ఇయర్ కూడా ఇదే. టైం డబుల్ అయిపోయింది ఇప్పుడు. తేజు నీకు మామూలుగా నిన్ను కూడా దెబ్బేస్తారు. ఇమాజిన్ నేను తెలుగు దానిలో ఉంటాను చూడ్డానికి. నేను పైకి చాలా మేధావులా కనిపించే ఎర్రదవనరా. నీకు ఇప్పుడే తెలుసా? ఎలాంటి విషయాలు మోసపోతూ ఉంటావు నార్మల్ గా? మోస్ట్లీ నమ్మకం. నమ్మితేనే మోసం చేస్తారు కదా, నమ్మకపోతే ఇట్లా చేస్తారు. నువ్వు ఆర్యానతో టచ్ లో లేవు ఎందుకు? మీరందరు బాగా కలిసి పార్టీ చేసేవాళ్ళు అంతా. కలుస్తాం. తెలిసి ఇంటర్వ్యూ చేసిందా? దాని తర్వాత మానేసిందా? తేజస్ని మడివాడ అనగానే తేజస్విని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజస్వి. థ్యాంక్స్ రా బాబు. తేజస్వి అనగానే జనాల్లోని గుర్తుండేది ఒక బోల్డ్ క్యారెక్టర్, ఒక ఓపెన్ మైండెడ్ తేజస్వి. రామ్ గోపాల్ వర్మ సినిమా చేశాను. ప్యారీ సమాజ్ గయి ఏదో వాట్ ఎవర్ బోల్డ్ 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 అనేది ఎందుకుందో నా జీవితంలో నాకు తెలీదు. బట్ ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ హౌ ఐ టాక్. బట్ ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. మై స్ట్రైట్ ఫార్వర్డ్ అప్పుడప్పుడు కొంచెం తెగుతుంటది అంతే. దట్స్ అబౌట్ ఇట్. గుచ్చుతా ఉంటుంది జస్ట్ నీ క్వశ్చన్స్ లాగా. సో బిగ్ బాస్ సీజన్ 2 లో నా మీద జరిగిన ఒక ప్రాపగాండా, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? నా పేరు సగం పాడవడానికి ఆ సీజన్ కారణం. అంతేగా అంతేగా. బిగ్ బాస్ వల్ల నీకు ఇబ్బంది అయింది? చూస్తున్నావా సీజన్? నేను మన సీజన్, నేను వెళ్ళిన సీజన్, నేను బిగ్ బాస్ 2, బిగ్ బాస్ OTT ఏది చూడలేదు. ఏది చూడవా? నేను జస్ట్ డబ్బులు తీసుకుని చెక్కేసి టైప్. నిజంగా నేను ఒక్కసారి ఒక మాట చెప్పు, బిగ్ బాస్ సీజన్ 2 ఇక మా బ్యూటిఫుల్ విన్నర్ ఉన్నాడు. ఏంటిది మాకేంటిది అంటున్నా. ఇదంతా అయిన తర్వాత సిగ్గున్నాడు ఏడను మళ్ళీ బిగ్ బాస్ వెళ్తాడా? నేను వెళ్ళాను. అది అది మొహమాటం లేకుండా ఉంటామంటే ఇదే. ఎందుకు వెళ్ళాను? వేసేసాడు, బాగా వేసేసాడు. ఎక్కువ టీవీ షోస్ చేయడానికి రీజన్ ఏంటి తేజు? డబ్బులు. అన్నిటికీ మీరందరూ మెయిన్ పాయింట్ మర్చిపోతున్నారు. నేను అసలు యాక్ట్రెస్ ఎందుకు అయ్యాను? డబ్బులు. నేను ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చాను? డబ్బులు. నేను రోజు ఇప్పుడు కూడా పొద్దున్న లేచి పని ఎందుకు చేస్తానంటే నాకు డబ్బులు కావాలి. మీ బుర్రే బుర్ర మేడం. పెళ్లి చేసుకుని పిల్లలు కానీ ఆలోచన ఉందా? ఉంది 100%. అబ్బా సాయిరామ్. పెళ్లి ఐ రియల్లీ వాంట్ టు గెట్ మ్యారీడ్ వన్ డే వెన్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అంటే నేను ప్రేమించిన వాడిని వీడిని చేసుకుని లైఫ్ హ్యాపీగా ఉండగలుగుతా అంటే హ్యాపీగానే కాదు, వీడితో స్ట్రగుల్ అయినా పర్లేదు, వీడు ఉంటే చాలు అనుకున్న రోజు ఐ విల్ మ్యారీ, ఐ విల్ హ్యావ్ చిల్డ్రన్. ఓకే ఓకే అర్థమైంది. అయితే నెక్స్ట్ ఇయర్ అయిపోవచ్చు, లేకపోతే 10 years పట్టచ్చు. యు నెవర్ నో. సో ఇంకా 10 years సంథింగ్ స్పెషల్. బాబు నార్మల్ అంటే చేసుకుంటా. నేను ఎప్పుడు రావాలని ఉంది. నీకేంటి ఊరికి పార్టీ కావాలా చెప్పు పుష్ప. నీకు ఎంత దూరం ఉన్నా వినిపిస్తాయా లేకపోతే నువ్వు ఎలా? నాకు నేను 2 నెలలు తక్కువ పిల్లని. అవునా? నిజమా? నెల తక్కువ వాళ్ళు అంటారు కదా, నాకు 2 నెలలు తక్కువ.
7 నెలలకు పుట్టాను నేను. అచ్చా. సో నా ఫోర్ హెడ్ వాట్ ఎవర్ ఇంత ఉండేది ట్రాన్స్ప్లాంట్ చేసిన వీటన్నిటికి రీజన్స్ ఏంటంటే ప్రీమచ్యూర్ గా పుట్టాను నేను. ఓకే. సో ప్రీమచ్యూర్ గా పుట్టిన వాళ్ళకి జనరల్ గా మూగ వాళ్ళకి లేకపోతే చెవిటి వాళ్ళకి వేరే సెన్సెస్ ఎక్కువ ఉంటాయి. నాకు ఇంట్యూషన్ ఎక్కువ, నాకు దూరం వరకు వినిపిస్తాయి తెలుసా, యూ వోంట్ బిలీవ్ ఇట్. నేను నమ్మను. నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను అనుకో, పార్క్ లో ఎవడైనా ఏదో మూలలో మాట్లాడుకుంటుంటే వాడు ఏం మాట్లాడుతున్నా నాకు వినిపిస్తుంది. నిజమా? నేను ఎంజాయ్ చేయను దీన్ని, నాకు అన్నెసెసరీగా వాళ్ళ సీక్రెట్స్ వినిపిస్తుంటాయి చాలా మంది. ఏమిటండి మీరు మాట్లాడేది? బిగ్ బాస్ హౌస్ లో చూసావా నువ్వు ఇది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. యాక్చువల్లీ ఇట్స్ కాల్డ్ క్లార్వాయన్స్. అదో రకం. ఇవన్నీ నేను కావాలని తెలుసుకున్నావు కాదు, నాకు ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి అంతే. ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతాయి అంతే. ఐస్ క్రీమ్ వల్లే తేజుకి ఎఫెక్ట్ అయ్యిందంటే యాక్సెప్ట్ చేస్తారా? నేను ఏది యాక్సెప్ట్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు? ఎందుకంటే ఇదంతా జనాల పర్సెప్షన్. ఎవరికి నా అవసరం, నా ఏజ్, నా టైం, నా ఇన్నోసెన్స్ తెలీదు. ఎందుకు? నీకు 21 years ఉండంగా నువ్వు ఫస్ట్ మూవీ మహేష్ బాబు, వెంకటేష్, సమంత ఎంత పెద్ద క్రూతో చేసావు. సెకండ్ మూవీ హార్ట్ అటాక్, స్పెయిన్ కి వెళ్ళి షూట్ చేశాను. థర్డ్ మూవీ కేరింత. ఫోర్త్ మూవీ రామ్ గోపాల్ వర్మ నిన్ను యాక్ట్రెస్ చేస్తాడంటే చిన్నప్పటి నుంచి రంగీలా గింగిలా చూసిన అమ్మాయిని నేను. నా లైఫ్ మారిపోతుంది అనుకుంటానా అనుకున్నా. నేను ఎప్పుడు అనుకోలేదు బావా అది ఇలా మారుతుంది కానీ. నువ్వేంటి? నేనే అనుకోలేదు. గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్. గ్రేట్. నేను రామ్ గోపాల్ వర్మ లాంటి మనిషితో పనిచేసి ఇంకా ఇన్ని సంవత్సరాలు నేను సర్వైవ్ అవుతున్నానంటే అది నా టాలెంట్ అనే చెప్పు. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఆయన ఒక ఇది రిలీజ్ చేశాడు, నేను సినిమాలో న్యూడ్ అయ్యానని. ఇది ఎప్పుడు పెట్టారు? అట్లుంటది మనతో. ఒకవేళ సినిమాలో న్యూడ్ అయినా థియేటర్ లో వేయలేం కదా, సెన్సార్ కదా. జనాలకి న్యూడిటీ, బట్టలు తిప్పేస్తున్నావు ఇట్లాంటివి నువ్వు చెప్తే వెంటనే అంటే అది ఇది రామ్ గోపాల్ వర్మ చిన్నప్పుడే క్యాచ్ చేశాడు. ఇంటెలిజెంట్ ఫెలో. ఆయన ఏం చేశాడు, ఆయనకి జనాలను ఎలా షేక్ చేయాలో తెలుసు, ఆయన షేక్ చేశాడు. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. నన్ను మధ్యలో పెట్టుకుని షేక్ చేసినందుకు వల్ల నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ అనేది ఒక పెద్ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వరల్డ్ లో ఇండస్ట్రీ అంటేనే ఇది, అమ్మాయిలు అంటేనే ఒక ఇంకా బికినీ వేసుకుందంటే 100% ఈజీ. కమిట్మెంట్స్ అనేవి ఇక్కడే కాదు, వరల్డ్ లో ఎక్కడికి వెళ్ళినా ఎవడో ఒకటి నీ దగ్గర నుంచి ఏదో ఒకటి కొట్టేద్దాం అనుకుంటాడు. డబ్బులైనా, నీ ఆస్తి అయినా, నీ ఒళ్ళైనా నిన్ను నువ్వు కాపాడుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ తప్ప ఇంకెవరిది కాదు. చాలా గొప్పగా చెప్పారు. ఇంతకీ నిన్నెవరైనా కమిట్మెంట్ అడిగారా శివ? అడిగితే బాగుంది. ఇక ఇలాంటి వాళ్ళ మా పేరు